అండి. టుడే మనం వచ్చేసి ఈరోజు చెప్పుకునేది ఏంటంటే, మనం మిషన్ లెర్నింగ్‌లో నేర్చుకున్నప్పుడు, మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎటువంటి ప్లాట్‌ఫామ్స్‌లో మనం మిషన్ లెర్నింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి? అంటే నేను ఈరోజు ప్లాట్‌ఫామ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాట్‌ఫామ్స్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని నేను మీకు ఆహ్, ఒక 4 టూల్స్ అనేవి కొత్తవనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం అక్కడనేది ఈ మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు. అవన్నీ మనం అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టూల్ వచ్చేసి ఏంటంటే జూపిటర్ నోట్‌బుక్. ఈ జూపిటర్ నోట్‌బుక్ మనం గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని మన జూపిటర్ నోట్‌బుక్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఆహ్, ఒక కెర్నల్ అనేది ఓపెన్ అయ్యి మనకి గూగుల్‌లో కొత్తగా ఒక నోట్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నోట్‌బుక్‌లో మనం అనేది ఈ జూపిటర్ నోట్‌బుక్‌లో కోడ్ రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే గూగుల్ కొలాబ్. ఈ గూగుల్ కొలాబ్ అనేది ఆహ్, గూగుల్ వాళ్ళు కనిపెట్టినటువంటిది. దీంట్లో ఏంటంటే సిపియూస్, జీపీయూస్ వాళ్ళే ఆల్రెడీ ఇచ్చుంటాడు. హై లెవెల్‌గా మనం కోడ్ ఏమన్నా రాసినా గానీ అది మంచిగా ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్, హై లెవెల్ ఇంకా ఏఐ లెవెల్ ప్రోగ్రామింగ్ చేసినా గానీ అది ఆ జీపీయూస్ అనేది బేస్ చేసుకొని మనకి ఈజీగా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసిందంటే అనకొండా నావిగేటర్. ఈ అనకొండ నావిగేటర్‌లో ఏంటంటే, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అనేది అవైలబుల్‌లోనే ఉంటాయి ఆల్రెడీ. వాటన్నిటిని మనం జస్ట్ లాంచ్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఈ అనకొండ నావిగేటర్‌లోనే మనకి జూపిటర్ నోట్‌బుక్స్, తర్వాత స్పైడరు, వీఎస్ కోడ్ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జూపిటర్ ల్యాబ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఆల్రెడీ అన్ని లైబ్రరీస్ ఏదైతే కావాల్సిన మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అవ్వచ్చు, డేటా సైన్స్ లైబ్రరీస్ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ లైబ్రరీస్ అన్నీ ఆల్మోస్ట్ అవైలబుల్ గానే ఉంటాయి. జస్ట్ మనం అక్కడ ఇన్‌స్టాల్ గాని చేయాల్సిన అవసరం లేదు. అవే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా అన్ని ఇన్‌స్టాల్‌లోనే ఉండుంటాయి. జస్ట్ మనం లాంచ్ చేసి కోడ్ రాయడం మాత్రమే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసిందంటే వీఎస్ కోడ్. వీఎస్ కోడ్‌లో గాని ఎక్స్‌టెన్షన్స్ లోకెళ్ళి జూపిటర్ నోట్‌బుక్ అనేది ఎక్స్‌టెన్షన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మనం ఈ వీఎస్ కోడ్‌లో గాని కోడింగ్ అనేది చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద 4 వేస్ టు రైట్ ద కోడ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ డిఫరెంట్ వేస్. ఇప్పుడైతే మనం ప్రతి ఒక్కోటి ఎలా ఉంటది, వాటి గురించనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను ఒక్కోటి చూపిస్తాను. గూగుల్‌లో నుంచి కొన్ని డౌన్‌లోడ్ చేసి, ఆల్రెడీ నేను అన్నీ చేసున్నాను. మీకు జస్ట్ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి జూపిటర్ నోట్‌బుక్. జూపిటర్ నోట్‌బుక్ డౌన్‌లోడ్ అని కొడితే, ఇలా ఫస్ట్ ప్రాజెక్ట్ జూపిటర్ ఇన్‌స్టాలింగ్ జూపిటర్ అని వస్తది. ఇలా వచ్చిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్‌లో అయినా జస్ట్ ఈ పిప్ ఇన్‌స్టాల్ జూపిటర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ కమాండ్స్ కొట్టినా లేకపోతే పిప్ ఇన్‌స్టాల్ నోట్‌బుక్ అని మీరు కమాండ్ ప్రాంప్ట్‌లో ఇచ్చినా గాని డైరెక్ట్ అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ మనం జూపిటర్ నోట్‌బుక్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు ఒక కెర్నల్ అనేది డైరెక్ట్‌గా మనకి క్రోమ్‌లో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యి చూడొచ్చు. ఇక్కడ మనకి కొత్తగా ఒక జూపిటర్ నోట్‌బుక్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడొచ్చేసి ఏంటంటే అప్‌లోడ్, న్యూ అని 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్‌లో న్యూ బటన్ అనేది ఓపెన్ చేసి పైథాన్ 3 కెర్నల్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఒక కొత్త నోట్‌బుక్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక సెల్ అనేది రావడం జరిగింది. ఈ సెల్‌లో నేను కోడ్ రాయడం అనేది జరుగుతుంది. సింపుల్‌గా నేను ప్రింట్ హెలో అని రాశాను. షిఫ్ట్ ఎంటర్ కొడితే మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ రన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అవుట్‌పుట్ అందులో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆహ్, గూగుల్ కొలాబ్. చూస్తే గూగుల్ కొలాబ్ అని ఉంది డైరెక్ట్‌గా. నేను ఆల్రెడీ అన్ని లాగిన్ అయిపోయాయి కాబట్టి నాకు డైరెక్ట్‌గా ఇలా వచ్చేస్తది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా కింద న్యూ నోట్‌బుక్ అని కనిపిస్తది.
జస్ట్ న్యూ నోట్బుక్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్లో గూగుల్ కొలాబ్ నోట్బుక్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ సేమ్ ఇందాక అక్కడ ఏం రాసామో అదే రాసాం. ఇక్కడ ఏఐ అనేది కానీ యూజ్ చేసుకొని మనం కోడ్ రాయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ట్ కోడింగ్ ఆర్ జనరేట్ విత్ ఏఐ అని. ఇక్కడ జస్ట్ ప్రింట్ హెలో అని రాశాను నేను. ఆ కెర్నలే డైరెక్ట్ గా మన ఇక్కడ అంటే మన ల్యాప్టాప్ లో కెర్నల్ నుంచి కాకుండా ఇక్కడ సిపిఎస్ జీపీఎస్ లో నుంచి రన్ అవుతుంది డైరెక్ట్ గా. రన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనెక్ట్ అవుతుంది, అంటే ఒక సిపియుకి జీపీకి కనెక్ట్ అవుతుంది. చూస్తే మనకి ఇదిగో ఇక్కడ హెలో అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అలా ఈ నోట్బుక్ లో మనకు కావాల్సిన ప్రతిదీ మనం ఇక్కడ కోడ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్ బటన్స్ లో మనకు కావాల్సిన సెక్షన్స్ అండ్ ఏమన్నా కావాలంటే ప్రతిదీ ఇక్కడ మనం రాసుకోవచ్చు. కోడ్ కానీ ఇంకా అన్ని రాసుకోవచ్చు, అంటే కొత్త కొత్త ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అన్ని ఇలా ఇక్కడ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ షోయింగ్ సంథింగ్ ఎర్రర్. అండ్ అలానే ఈ ఫస్ట్ దాంట్లోనే మనం డైరెక్ట్ గా జూపిటర్ ల్యాబ్ అని ఇక్కడ డైరెక్ట్ గానే మనం ఓపెన్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు ఉంది కదా కింద జూపిటర్ నోట్బుక్ అని, ఇక డైరెక్ట్ ఈ పేజ్ లోకి వచ్చేసి మనం ట్రై ఇట్ ఇన్ యువర్ బ్రౌజర్ అని టైప్ చేసినా కానీ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న జూపిటర్ ల్యాబ్, జూపిటర్ నోట్బుక్, జూపిటర్ విజెట్స్ అని. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసినా కానీ ఎక్కడైనా మనం డైరెక్ట్ గా కోడ్ అనేది మనం రాసుకోవచ్చు. ఓపెన్ అవుతుంది మనకి. నేను న్యూ సెల్ లో ఒకటి తీసుకుంటున్నాను జస్ట్. చూడొచ్చు ప్రింట్ హెలో అని రాశాను, ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ హెలో అని వచ్చింది. సేమ్ ఉంది. అలానే కొలాబ్ జూపిటర్ నోట్బుక్ లో సేమ్ గా మనం కోడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అనకొండ నావిగేటర్. అనకొండ నావిగేటర్ అని క్రోమ్ లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఈ అనకొండ నావిగేటర్ అనేది ముందు డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ వర్షన్. ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది అంటే మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత అన్ని ప్రతిదీ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేయండి. అన్ని కొట్టేసిన తర్వాత మనకి జస్ట్ లైక్ ఇంకా యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది. చూపిస్తా ఎలా ఓపెన్ అయిందంటే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. రౌండ్ సర్కిల్లో ఇలా వచ్చేస్తుంది మనకి, ఈ సర్కిల్ షేప్ లో ఉంటుంది అనకొండ నావిగేటర్. అలా ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ అవుతుంది. అదంతా మొత్తం ఇనిషియలైజ్ అవుతుంది, అంటే చాలా టైం పడుతుంది, ఒక 10 to 15 minutes ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. తర్వాత నార్మల్ గా ఈజీగానే ఓపెన్ అయిపోతుంది. ఈ అనకొండ నావిగేటర్ లోనే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ఎక్కడైతే గూగుల్లో కొట్టి ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసామో అలా చేయకుండానే అన్ని అనకొండ నావిగేటర్ లోనే డైరెక్ట్ గా మనం చేసే అవైలబిలిటీ అనేది ఉంది. ఆల్మోస్ట్ ఏ కొత్త న్యూ ప్రాజెక్ట్ అయినా మనం డెవలప్ చేసినా కానీ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనేది కానీ ఈ అనకొండ నావిగేటర్ లోని ఎన్విరాన్మెంట్స్ అనేది క్రియేట్ చేసి మనం చేయడం అనేది జరుగుతుంది. వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది అనకొండ నావిగేటర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు సైన్ ఇన్ అవ్వాలనుకుంటే సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి పైచార్, ఇక్కడ పైచార్మ్ ఉంది, అనకొండ ఏ నావిగేటర్ ఉంది, ఇంకా వచ్చేసరికి అనకొండ ప్రాంప్ట్. ఈ అనకొండ ప్రాంప్ట్ లో వచ్చేసరికి ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ జూపిటర్ ల్యాబ్ ఇందాక గూగుల్ క్రోమ్ లో చూపించా కదా, జూపిటర్ ల్యాబ్, జూపిటర్ నోట్బుక్ కావచ్చు, స్పైడర్ అవ్వచ్చు. స్పైడర్ అనేది కానీ పైథాన్ సంబంధించింది. మనం దాంట్లో మనం కోడ్ రాసుకోవచ్చు. ఇంకా విఎస్ కోడ్ ఉంది. ఈ ప్రతి చోట మనం అనేది కోడ్ రాసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే ఆ కోడ్ అనేది జస్ట్ మనం లాంచ్ చేసి ఆ కోడ్ అనేది మనం రాసుకోవడమే. జస్ట్ ఇప్పుడు నేను ఒక విఎస్ కోడ్ కావాలనుకుంటున్నాను, ఆ విఎస్ కోడ్ లాంచ్ చేస్తున్నాను. లాంచ్ చేసేసి దాంట్లో కోడ్ అయినా మనం రాసుకోవచ్చు. విఎస్ కోడ్ లో ఏంటంటే జూపిటర్ నోట్బుక్స్ అనేది ఎక్స్టెన్షన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన కోడ్ అనేది రాయడం జరుగుతుంది.
ఇక్కడ విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి జూపిటర్ అని టైప్ చేయండి. జస్ట్ ఇలా వచ్చి ఉంటాయి. నేను ఆల్రెడీ వీటన్నిటిని కావాల్సిన వాటిని డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అన్ఇన్‌స్టాల్ అని ఉంది కదా! అంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను అని అర్థం. తర్వాత ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు న్యూ ఫైల్‌లోకెళ్ళేసి ఇక్కడ న్యూ ఫైల్ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తది. జూపిటర్ నోట్‌బుక్కా, పైథాన్ ఫైలా, టెక్స్ట్ ఫైలా అని. ఇక్కడ జూపిటర్ నోట్‌బుక్ అనేది మీరు తీసుకోండి కొత్తగా ఎవరన్నా చేయాలనుకున్నోళ్ళు. ఇలా క్లిక్ చేస్తే ఇంకొక దాంట్లో ఓపెన్ అయింది. ఇక్కడ ఒక నేను ఆల్రెడీ ఒకటి తీసుకొని ప్రింట్ హెలో అనేది రాశాను. ఇక్కడ ఇంకొకటి ఉంది కాబట్టి ఇక్కడ గాని కోడ్ రాయాలనుకుంటే ఇక్కడ జస్ట్ మళ్ళొచ్చేసి చేసి షిఫ్ట్ ఎంటర్ కొడితే మనకు అవుట్‌పుట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడేంటంటే బేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అనకొండ నావిగేటర్ కాబట్టి బేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బేస్ కెర్నల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూస్తే కనెక్టింగ్ టు కెర్నల్ బేస్ అని ఉంది కదా! అది కనెక్ట్ అయినప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. స్టార్టింగ్‌లోనే అలా ఉంటది. నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం డిఫరెంట్ వేస్‌లో మనం చేయొచ్చు. ఆల్‌మోస్ట్ అన్ని టాస్క్స్ అనేది మనం ఆల్‌మోస్ట్ అనకొండ నావిగేటర్‌లోనే చేయొచ్చు ఆల్‌మోస్ట్ మనం ప్రతీది. ఓకే. ఇంక ఇది అవసరం లేదనుకున్నప్పుడు మనం జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేస్తే ఇది క్లోజ్ అయిపోతది. నెక్స్ట్ మళ్ళొచ్చేసి ఇదే పేజ్ అనేది విండో అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ గాని జూపిటర్ నోట్‌బుక్స్ ఉంది. వీటిని మనకి ఏది కావాలంటే అది లాంచ్ చేసుకోవచ్చు. లాంచ్ చేసుకోవడం మనం వాటికనేది కోడ్ రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ మనం అనేది వీటిననేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఇంకా వీఎస్ కోడ్ గాని చూపించాం. మనం మామూలుగా వీఎస్ కోడ్‌లో రాసుకోవాలనుకున్నా గాని డైరెక్ట్ వీఎస్ కోడ్ మనకి ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకొనుంటే వీఎస్ కోడ్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నా కాబట్టి వీఎస్ కోడ్ అనేది జస్ట్ క్రోమ్‌లోకెళ్ళి వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ అని కొడితే వస్తది. కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ గాని అంతే సేమ్ న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ గాని జూపిటర్ నోట్‌బుక్ అని అడుగుతది. సేమ్ అట్లానే అక్కడ ఓపెన్ చేసేయడం. జస్ట్ కోడ్ రాసేయడం అంతే. ఎన్‌టైటిల్ ఫైల్‌లో ఇలా వచ్చేస్తది జనరేట్ కోడ్ మార్క్‌డౌన్ రన్ ఆల్ సెల్స్ అని. జస్ట్ ఇక్కడ ఈ సెల్‌లో కోడ్ అనేది రాయడం అనేది జరుగుతుంది మనం. ఓకే. దిస్ ఈస్ ఆల్ ప్రాసెస్. మనం ఏదైతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నామో వాటన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకి ఉన్నటువంటి టూల్స్ అన్నీ. గూగుల్ కొలాబ్ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడే జీపీఎస్, టీపీఎస్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఏఐతో గాని కోడింగ్ అనేది ఇక్కడే మనం జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు ఏది నచ్చితే ఆ టూల్స్ అనేది మీరు యూజ్ చేయండి. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.